తిరగండి కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడటం జరిగింది. సో ఆయన్ని పరామర్శించడం కోసం ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా ఈ జిల్లాకి రావడానికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు. కోటలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలని మూసేసి జియో 144 అనేది ఒకటి పెట్టి అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడతాం అనే దాంతో కోటలో ఉన్న 600 మంది విద్యార్థుల్ని ఈ చుట్టుపక్కల ఉన్న వేరే గురుకుల పాఠశాలకి బలవంతంగా తరలించారు. ఇది ఒక కోళ్ల ఫారంలో కోళ్ళని కుట్టినట్టుగా ఎక్కడైతే 400 మందికి సౌకర్యాలు ఉన్నాయో అలాంటి చోట్ల 600-700 మంది పిల్లల్ని పెట్టి అక్కడ వాళ్ళకి కూర్చోవడానికి జాగా లేదు, పడుకోవడానికి జాగా లేదు. ఒక్కొక్క క్లాస్ రూమ్లో 80-100 మంది పిల్లలు అయిపోయారు. అక్కడ వాళ్ళు కూర్చోవడానికి బలాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో దళిత బిడ్డల్ని ఎట్లా అంటే అట్లాగా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ ఉంది. ఇది బాగాలేదు. ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సలహా ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని పెడదారి పట్టించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలనుకుంటే పెట్టండి, దానికి ఎవరు అభ్యంతరం పెట్టడం లేదు. కానీ కొత్త బిల్డింగ్స్ వేరే బిల్డింగ్స్ తీసుకొని పెట్టండి తప్ప ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థుల్ని ఎప్పటి నుంచో ఆ పాఠశాలల ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పిల్లలందరూ కూడా అక్కడ చదువుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో 600 మందిని కోట నుంచి, అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో, అట్లానే మేఘాద్రిగడ్డ విశాఖపట్నంలో 3 చోట్ల కూడా కలిపి 2000 మంది పిల్లల్ని అర్ధాంతరంగా ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఎలా పడితే అలాగా తరలించేసేయటం. దాటికొండ రెసిడెన్షియల్ కానీ, మేఘాద్రిగడ్డ కానీ, కోట కానీ 3 చోట్ల కలిపి 2000 మంది పిల్లల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది. దీన్ని అయితే మేము ఖండిస్తున్నాం. తక్షణం 144 జీవోలో మీరు పెట్టినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కొనసాగిస్తూనే ఈ పాఠశాలల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల నుంచి పిల్లల్ని తరలించే కార్యక్రమాన్ని తక్షణం ఆఫ్ చేయాలి. ఈ 3 గురుకుల పాఠశాలలు దాడికొండ, కోట, మేఘాద్రిగడ్డ 3 మళ్ళీ యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. జై భీమ్.